హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మా పిల్లల కోసము రైస్ అండ్ ఆలు కర్రీ చేస్తున్నాను. ఈరోజు వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రాం ఉంది. సో వాళ్ళని రెడీ కూడా చేశాను. మీకు అందుకే ఖ్యాతి మీకు విషెస్ చెప్పింది. ఈరోజు ఆలు కర్రీ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో చూసినట్టుగానే దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మామూలుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ పొటాటో, నేను చిన్న క్యారెట్ కూడా వేసాను. అన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. వేగిన తర్వాత కారము అండ్ ఈరోజు నాకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను పల్లి పొడి, ధనియాల పొడి అండ్ ఉప్పు అన్నీ ఒకటేసారి వేసి కలిపి మూత పెట్టేశాను. బట్ రెగ్యులర్గా అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే బాగుంటుంది. టైం తక్కువ ఉందని ఎందుకన్నా అంటే నేను ఖ్యాతిని రెడీ చేయాలి అండ్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి నేను కూడా తొందరగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి షాప్కి వెళ్ళాలి. సో అందుకని స్పీడ్గా చేయడం కోసం నేను అలా చేశాను. ఏ స్నాక్స్ అంటారా, ఇంకా పిండి వంటలు చేసినవి ఉన్నాయి కాబట్టి సో ఈరోజు కూడా అవే పెట్టేశాను. టిఫిన్ కోసం నేను దోశ వేశాను. అయితే ఇదే దోశ మన పోలోకి వేశాను అండ్ పిల్లలకు కూడా వేసాను. పోలోకి అయితే ఉప్పు లేకుండా పిల్లలకు రెగ్యులర్ దోశ. స్టవ్ ఖాళీగా ఉన్నప్పుడు ఒక స్టవ్ పైన వాటర్ పెట్టుకున్నాను, వేడి వాటర్, అండ్ ఇంకో స్టవ్ పైన టీ పెట్టేశాను. మేము ఈరోజు ఫాస్టింగ్, సో అందుకని ఇప్పుడు టీ తాగేస్తే ఇంకా తర్వాత ఎప్పుడైనా పండ్లు తీసుకుంటాం అంతే. టైం దొరికినప్పుడల్లా వెళ్ళి నేను ఖ్యాతిని రెడీ చేశాను. బాయ్ నాన్న. ఏంటి మీ స్కూల్లో స్పెషల్? సంక్రాంతి సంబరాలు. ఓ బాయ్. మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన షాప్ కస్టమర్స్కి, బంధువులకి, మిత్రులకి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.